మనం పాటించవలసిన నియమాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్య భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. దేవుని మందిరాల్లో సమన్వయం పాటించాలి. ఏం పాటించాలి? చాలామంది పిల్లల సమయం పాటిస్తారు. ఏం చేస్తారు? సమయం. సంఘంలో పలానా టైంకి రావాలంటే ఆ టయానికి వెళ్తారు. ఒక డ్వాక్రా గ్రూప్లో లోన్ ఇస్తా అన్నాడు అనుకో, తెచ్చుకున్న తప్పైనా ఆడి పిల్లలు 8 గంటలు రమ్మంటేనే 11 గంటలు రమ్మంటేనే మనం 10 గంటలకు వెళ్ళి కూర్చుంటాం. ముందంటామే వెళ్ళకెళ్తామా? కానీ దేవుడి మందిరంలో సమయం ఉందా? ఇంకా పాటలు అవ్వలేదు, ఆరాధన అవ్వలేదు, ఇంకా ఏదో అవ్వలేదు అని సమయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం నీది కాదు. మీ తాత నీకు ఇవ్వలేదు, మీ బాబు నీకు ఇవ్వలేదు, మీ అమ్మ నీకు ఇవ్వలేదు. సమయం ఎవరిది చెప్పండి? దేవుడిది. దేవుడి సమయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవుడి సన్నిధిలో సమయం ఉండాలి, క్రమం ఉండాలి. మందిరం రావడం కూడా నీకు ఇష్టం వచ్చినప్పుడు నత్తే రావడం, నత్తే పోవడం కాదు. దేవుడు 6 దినాలు పని చేసుకోమని ఒక్క దినం ఎవరికి ఇమ్మన్నాడు? దేవుడికి ఇమ్మన్నాడు. ఒక క్రమం ఉండాలి. నీ క్రమాన్ని చూస్తున్న దేవుడు. పోయిన ఆదివారం ప్రసంగం ఏంటి? నువ్వు చేసే ప్రతిదాన్ని చూస్తున్నాడు. పాస్టర్ గారుగా నేను చేసేది మీకు తెలకపోవచ్చు, మీరు చేసేది నాకు తెలకపోవచ్చు. మనందరినీ చూచుచున్న దేవుడు ఆయన. మనం ఇచ్చేది చూస్తున్నాడు, మనం మాట్లాడేది చూస్తున్నాడు, మనం తలంచేది చూస్తున్నాడు, మనం చేస్తున్నది చూస్తున్నాడు. నీ బాధ చూస్తున్నాడు, నీ కష్టము చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ అవమానాన్ని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని కూడా చూస్తున్నాడు ఆయన. ఆయన ఎవరంటే చూచుచున్న దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు సమయ పాలన ఉండాలి. మందిరానికి క్రమం తప్పకుండా మందిరమునికి ప్రార్థనకు రావాలి. దానియేలు, యూదులు ప్రార్థనా సమయం ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 3 గంటలకు. వాళ్ళు ఆ క్రమాన్ని ఏం చేస్తారు? దానియేలు పాటించాడు. నువ్వు దేవుని మందిర క్రమాన్ని పాటించాలి. ఇది నియమం. సమయానికి దేవుని మందిరానికి రావాలి. నువ్వు సమయాన్ని దేవుని మందిరానికి రావడం వల్ల దీవింపబడతావు. సమయానికి మందిరానికి రాకపోవడం వల్ల నువ్వు నష్టపోతావు. ఇది సంఘములో నియమం. కనీసం పాటలు పాడేటప్పుడన్నా, ఆరాధన ముందన్నా, ఆరాధనమయంగా వచ్చేవాళ్ళు కొంతమంది, వాక్యంలో వచ్చేవాళ్ళు కొంతమంది. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనలో కూడా వచ్చింది ఒక ఆవిడ ఈవేళ. ఎప్పుడు ఇంకాసేపట్లో ఆమెనంటాను, గుడికి వచ్చేనా అయిపోయింది అనుకుంటుంది ఆవిడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో సమయ పాలన ఉండాలి, సమయాన్ని పాటించాలి. నెంబర్ 2, అదే అధ్యాయము 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 19వ వచనం. ఒకరినొకడు సంగీతముతోను ఆత్మ సంబంధమైన హెచ్చరించుచు మీ హృదయములో దేవుని గూర్చి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని సంఘములో పాటలు పాడాలి. అది 3 పాటల 4 పాటల ఎన్ని పాటలు పాడినా అందరూ పాడాలి. ఇక్కడ మైకెట్టుకుని పాడటమే కాదు. ఏమండి, మైకెట్టుకుని ఎవరు పాడినా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? చప్పట్లతో, నోటుతో ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు అందరూ పాడినట్టు అవుద్దా? ఒకలే పాడినట్టు అవుద్దా? మనకేం అలవాటు అంటే మైకిలో పాడడం అలవాటు. మళ్ళీ బయట పాడరు. అందరూ అలా గొడ్లప్పలు కొనుక్చుకుని అలా చూస్తూ ఉంటారు, ఏం పాడుతున్నారు ఏటని. అలా కాదు. జీవము గల దేవుని సంఘములో ఒకరు పాట పాడుతూ ఉంటుండగా మిగతా వారందరూ కూడా ఏం చేయాలి? ఆనందముతో పాడుతూ చప్పట్లు కొట్టాలి. పాటలు పాడుతున్నప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు కాదు, ఆనందముతో మనస్పూర్వకంగా ఏం చేయాలి? పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి. చాలా పాటలు ఉంటాయి, ఇప్పుడు లేవు, కానీ ఎలుగులో పాటలుండి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలదు. ఇప్పుడు అవి నేర్చుకుని పాడేవారు రాపోయినా.
పిల్లరా మరి ఆ పాట నేర్చుకుంటే లోన్ ఎవరేమో అని నేర్చుకోకపోతే దేవుడు ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఏం చేయలేదు. పాటలు కలిసి పాడాలి, సంఘ క్రమం అది. మీ పనులు చేసుకోవద్దు, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఉండాలి. ఇది సంఘ క్రమం. చేతులతో ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు హృదయపూర్వకంగా పాడు, మనపూర్వకంగా పాడు. చాలామంది సింగర్స్ పాటలు పాడతారు, వాళ్ళకి సంతోషం ఉండదు. మనపూర్వకంగా నువ్వు ఏ పాట పాడినా, నీ రాగం ఎలాంటిదైనా మనసుతో పాడు, నీ హృదయం తేలికైపోద్ది. ఒక ప్రసన్నత నిన్ను ఆవరిస్తుంది. ఎప్పుడన్నా ఫీల్ ఎవరన్నా అనుభవించారో లేదో తెల్లో, నేను చాలాసార్లు అనుభవించాను. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు తెలియని అభిషేకం నిన్ను తాగుతుంది, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా మానసిక సంబంధమైన ట్రబుళ్ళు పోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హృదయంతో పాడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రం. 3వ మాటను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. చాలండి. దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆరాధన ఎలాగ చేయాలంటే ఆత్మతో చేయాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆయన ఆరాధిస్తే ఏం జరుగుతాయో తెలుసా? ఆయన పాటలు పాడి ఆరాధన చేసినప్పుడు చెరసాల పునాదులు బదులయ్యాయి. అతన్ని పిల్లల పూర్ణ హృదయంతో ఆరాధన చేసినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి. ఆయన పిల్లల ఆరాధన చేసి పాటలు పాడి స్తుతించినప్పుడు యెహోషాపాతు కాలంలో శత్రువులు ఒకరికొకరిని ఏం చేసుకున్నారో చంపుకున్నారు, నాశనమయ్యారు. యుద్ధం చేయకుండానే నీ మీదకి దుష్టుడు పెట్టే పన్నాగాలు, ప్లాన్లు అన్నీ కూడా లయమైపోతాయి నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. చప్పలు కొడిసారి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను ఏం చేయాలో తెలుసా? హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. అసలు నువ్వు ఆరాధనలో ఉంటే నువ్వు మర్చిపోవాలి. నువ్వు పిల్లరా గమనించారో లేదో కానీ అడదిగల్లో ఎదురుగుంటా కోర్టు, పక్కన మండలాఫీసు, పక్కన కాలేజీ. మన టీచర్ గారు అక్కడే చదివారు, ఫస్ట్ బ్యాచ్. నేను అక్కడే చదివాను, డిగ్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చదువుకున్నప్పుడు పక్కనే ఏమని పడేది తెలుసా? చర్చిలో పాటలు గట్టిగా ఏంటి, మామూలుగా కాదు, 1-2 ఆ టయానికి మైకి లేకుండానే కోర్టు ఉందని భయపడేవారు కాదు, పక్కన కాలేజీ ఉందని భయపడేవారు కాదు వాళ్ళు. ఈరోజు ఎవరన్నా చూస్తారేమో ఆరాధన చేసేటప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారో, పక్క విశ్వాసం ఏం చేస్తుందో, వీళ్ళు చూడటమే పని, ఇన్స్పెక్షను. ఏం చేయాలి చెప్పండి? కళ్ళు మూసుకొని నిన్ను మైపరిచిపోయి హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేయి. అలా ఆరాధన చేసినప్పుడు నీ ఆహారం దీవింపబడుతుంది, నీ పానీయం దీవింపబడుతుంది, తెగులు గుడారంలోండి దూరపరచబడుతుంది. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రసన్నతతో నిన్ను నింపుతాడు. కాబట్టి పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో క్రమంగా ఆరాధన చేయాలి. పిల్లలు అప్పుడప్పుడు నేను మయంగా చూస్తాను, ఎవరేం చేస్తున్నారని చూడవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. ఏం చేస్తుంటారు? అసలు ఆరాధనలో చూడడమే తప్పు, కానీ మరి ఎంతమంది ఏం చేస్తున్నారు ఏం తెలుస్తుంది? అప్పుడే అంటుంటాను, ఒకసారి మళ్ళీ అలా తెరిచి మళ్ళీ అలా మూసేస్తాను. మూసేసి అప్పుడు చెప్తాను మైకిలో, కళ్ళు మూసుకొని పూర్ణ హృదయంతో ఆరాధిద్దామంటాను. అంటే ఎవరో చూస్తున్నట్టు లెక్క. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చుట్టూ అలా చెప్పను, గొడ్ల గోబలో అలా చూస్తున్నాడు, పేరెట్టి పిలుస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం. చప్పలు కూడా సారి దేవుని మహిమపడదాం. పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించు, దేవుడి ఆశీర్వాదాన్ని అనుభవించు. దేవుడికి మహిమ కలుగును గాక. సంఘంలో 4వ నియమం ఏంటి అంటే శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఎలా వినాలి? ఎలా వినాలి? అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అమ్మా రూతు గారు, వీరు దశలోనికలో ఉన్న
సంఘస్థుల కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును శీలను రాసిన సంగతులు అలాగున్నాయో లేదో అని పరిశీలించారటండి. వాక్యం ఎలా వినాలమ్మా? బైబిల్లో అపోస్తల కార్యాల్లో ఒక సంఘం ఉంది, దశలోనికి సంఘం. మంచి సంఘం, అది భక్తి కలిగిన సంఘం. అయితే ఆ సంఘస్థుల కంటే ఇంకో సంఘం ఉందంట, అది బెరయా సంఘం. చిన్న సంఘమే కానీ వాక్యం ఎలాగంటారట? చాలా శ్రద్ధగా వింటారటండి. వాక్యం వినేటప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా అమ్మా? మెసేజ్లు పెట్టేవాళ్ళు కొంతమంది, సెల్ ఫోన్ చూసేవాళ్ళు కొంతమంది, చల్లెట్టుకుని ఆడేవాళ్ళు కొంతమంది, క్రికెట్ చూసేవాళ్ళు కొంతమంది. చూడరా రైటు. ఒకసారి ఎన్నడోళ్ళు మేబా గారు వాక్యం చెప్తూ బాబాయ్ గారు కూటం పెట్టుకుంటే పాపం ప్రతి కార్యక్రమానికి చెప్తాడు. మన శుక్రవారం కూడా నన్ను రమ్మన్నాడండి. ఈలోగా సతీష్ గారు రావడం వల్ల వెళ్ళకపోయిన కార్యక్రమానికి. అలా మనవరాలు పుట్టింది. ప్రియమైన బిడ్డలారా, ఏం జరిగిందంటే కూటం పెట్టాడు, పిలిచాడు. అలా కృతజ్ఞత కూటం. ఎందుకంటే కొడుకు జాబ్ వచ్చింది. మళ్ళీ అనుకున్న సామలకోట, ఏమిటి సామలకోట కదండి, గోనాడ తామరాడ, ఆ జాబు అనుకున్న స్థలానికి అమ్మమ్మ గారు ఊరే వచ్చిందని కృతజ్ఞత కూటం పెట్టాడు. కార్యం జరిగిన తర్వాత దాన్ని పిలిస్తే నేను వెళ్ళాను, మా బ్రైటు నేను వెళ్ళాం. జరిగిన సంఘటన ఏంటంటే, నేను వాక్యం చెప్పేసాను, కూర్చున్నాను. తర్వాత వాక్యం పాస్టర్ గారు చెప్తున్నారు, అందరూ సెల్ ఫోన్ చూస్తున్నారు. నేను అనుకున్నాను వాక్యం చూస్తున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తే ఏమనుకుంటావురా, వాక్యం చూస్తున్నాం అనుకున్నాను. అప్పుడు మా బ్రైట్ అంటున్నాడు, డాడీ వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారో తెలుసా? నువ్వు చెప్పినని చెప్పి బాగానే చూసారు డాడీ, విన్నారు డాడీ. తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా? సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు? కుర్రోళ్ళందరికీ ఇష్టమైంది క్రికెట్ చూస్తున్నారు డాడీ. ఎక్కడ? మనోళ్ళు అప్పుడు వస్తారు, వచ్చి అంటారు, అది కాదు మీ ఇంటికాడ ఇటు గొడవ. ఎక్కడ? ఎప్పుడు? అదే పిల్ల మీ ఇంటికి ఎవరు వచ్చారు మొన్న? ఎక్కడ? వాక్యం వినేటప్పుడు. ఎందులో శ్రద్ధ లేదు వాళ్ళకే, ఇక్కడే కూర్చుంటారు. కానీ మీ మనోడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడే కాకినాడ నుంచి వచ్చింది అమ్మగారు. ఎందుకు ఊళ్ళో సంగతులన్నీ ఇప్పుడు నుంచి అడిగితే కానీ పేద రవి దగ్గరికి అవ్వో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుర్రోళ్ళైతే ఎలా ఎవరో టీంకి రా. ఎప్పుడు వాక్యం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి, ఇంట్రెస్ట్తో వినాలి. ఎందుకు వాక్యము ఇంట్రెస్ట్తో వినాలి అంటే 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. నెంబర్ వన్ ఆరోగ్యం ఇస్తాడు. వాక్యం అంటే ఏమొస్తుంది? నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అనుసరించి నడిచిన ఎడల, నేను ఐగుప్తీయులు కలగజేసిన రోగాల్లో దేనిని రానియను. ఒకవేళ ఏదో పరిస్థితిని బట్టి నీకు వచ్చిందా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. వాక్యం వింటే ఏమిస్తాడట దేవుడు? ఆరోగ్యం ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వచ్చినా స్వస్థపరుస్తాడు, మరణానికి అప్పగించడు. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. అందుకే వాక్యం వినడానికి ఏం చేయాలట? వేగిరపడాలి. వాక్యం వినడానికి ఏం చేయాలమ్మా? వేగిరపడాలి. దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చే వాక్యాన్ని వదిలేస్తున్నామండి. ఉన్న నెమ్మదిని బాగొట్టే సీరియల్ చూస్తున్నామండి, ఉన్నది నెమ్మదిని బాగొట్టే సినిమాలు చూస్తున్నామండి. దేనికి ఇంట్రెస్ట్ ఎత్తలేదు? సినిమా పాటలకు ఎత్తున్నామండి. నీ ఫోన్లో ఎన్ని సినిమా పాటలు వస్తున్నాయి, ఎన్ని దేవుడి పాటలు వస్తున్నాయి. నీ ఫోన్లో ఎన్ని వాక్యాలు వస్తున్నాయి, ఎన్ని వ్యతిరేకమైన రీల్స్ వస్తున్నాయి. అంటే మన బండిలో, మన ఇంట్లో టీవీ ఉందా లేదా? మీ టీవీలో ఎన్ని వాక్యాలు వస్తున్నాయి, ఎన్ని దేవుడి పాటలు వస్తున్నాయి, ఎన్ని సినిమా పాటలు వస్తున్నాయి, ఎన్ని సీరియళ్ళు వస్తున్నాయి. అదే అంటే టైం ఎంత?
మీకే పరిశీలించుకోండి. నేను దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ బండిలో ఉందే, మనకి ఇష్టం లేకపోయినా పక్కోడు వేస్తున్నాడు, ఆడేసిన దానికంటే మనం ఎక్కువ ఏం చేయాలి? ప్రవీణ్ పాల్ గారు, బండి ఎవరిదే? నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎవరిది? మందే. దేవుడికి మహిమ కలుగును. అలా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆడు కాకపోతే ఆడు బాబునిస్తాడు దేవుడు, నమ్మండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఏ వద్దనాలే, ఆడేసుకున్నాడు ఇంకో ఆడి పిచ్చి, మనం ఏం చేయలేం. కానీ మన పాటలు వినిపించాలి, మన మాటలు వినిపించాలి. చేతులు ఎత్తుకుసారి దేనికి వస్తారా? చెప్పలు కొడిసారి దేవుడిని మహిమపడదాం. హల్లెలూయా. అంతగా దేవుడు వాక్యం పట్ల శ్రద్ధ నీకు ఉండాలి, మీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తారా? దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వింటే ఏం చేస్తాడటండి? ఆరోగ్యం. వాక్యం అటండి. నేను నా మనిషి ఎవరికన్నా బాధలు ఉంటాయి, బాధలు లేనివాడు చేతులు ఎత్తండి. బాధలు లేనివాడు చేతులు ఎత్తమన్నాను. మీ అందరికీ బాధలు ఉన్నాయా? పొల్లే బాధలు ఉన్నవాడు చేతులు ఎత్తండి. కొంతమంది దేనికి ఎత్తడం లేదు. ఓకే ఓకే. మొత్తం అందరికీ ఏదో చిన్నదో పెద్దదో బాధ ఉందా లేదమ్మా? ఉంది. ఈ బాధ ఎక్కువ మనసులో పెట్టేసుకుంటే ఏమవుతుంది తెలుసా? మానసిక కృంగుదల వస్తుంది. దావీదు గారికి బాధలు ఉన్నాయా లేదా? అందరికంటే ఎక్కువ బాధలు ఎవరికి ఉన్నాయి? అందుకే దావీదు ఏమంటాడు తెలుసు? కృంగిపోతారు బాధలు ఎక్కువైనప్పుడు. కృంగిపోయి మానసికంగా కృంగిపోతారు. ఆ కృంగుదల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇంకెక్కువైపోతే. దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రం నన్ను ఆదరించకపోతే నా బాధలో నేనేమైపోదును? నశించిపోదును అంటాడు. దేవుడు వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా నిన్ను బలపరిచి ధైర్యపరుస్తుంది, నీకు ఒక నిరీక్షణ ఇస్తుంది. చెప్పలు కూడా సార్ దేవుని మహిమపడదాం. ఏమండి, బలహీనతను బట్టి ఎన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారో టీచర్ గారు? ఎన్నోసార్లు డిప్రెషన్లో. కానీ దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు? వాక్యాన్ని బట్టే కదా, దేవుడిని బట్టే కదా. మనందరం కూడా అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలాంటి బలహీనతల్లో అయినా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వింటే ఆరోగ్యం. నెంబర్ 2, అదే నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. అదే నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు ఆ మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సామ్రాజ్యమగుదురు. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడి మాట నువ్వు శ్రద్ధగా వింటే దేవుడు నిన్ను సొత్తుగా మారుస్తాడు, సామ్రాజ్యమగుతాడు. వడ్డించేవాడు మనోడైతే మీకేం చెప్పక్కర్లేదు. అలాంటి ఏమని నేను కడబంతిలో కూర్చున్నా కూడా వచ్చేస్తుంది మన మాట మనకే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు సామ్రాజ్యమగుతారు మీరు. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నీ కుటుంబంలో నిన్ను హెచ్చించాలి అంటే, దేవుడు సంఘంలో నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నువ్వు ఉన్న గ్రామంలో నిన్ను హెచ్చించాలి అంటే దేవుడు మాట శ్రద్ధగా విను. అప్పుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. చాలామంది దేవుడి మందిరానికి వస్తున్నారు కానీ ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి దేవుడి సన్నిధిలో క్రమం లేదు, దేవుడి సన్నిధిలో వాక్యాన్ని శ్రద్ధగా వినడం లేదా. అందుకే ప్రియమైన దేవుళ్ళారా, దేవుడు మన బలహీనతలకు, మన మానసికమైన సమస్యలు తీరడానికి, మన హృదయం గుండి దడదగా ఉండడానికి కారణం ఏంటంటే వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేదా. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సార్ దేవుని మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా 5వ విషయాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. 5వ విషయం అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో ప్రార్థనలో అందరూ ఏకీవించాలి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం.
సంఘమైతే ఇంటికాడ సీరియల్ చూస్తుంది, సంఘమైతే ఇంటికాడ మంచం మీద పడుకుంటుంది, సంఘం అంటే ఊరు వెళ్తుంది. ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, సంఘం అంతా ప్రార్థన చేద్దామన్నాం. సంఘం ఎక్కడ ఉందంట? ప్రార్థనా స్థలం నుండి ప్రార్థన చేస్తుంది అందా? లేకపోతే ఇంటికాడ టీవీ చూస్తుంది, ఇంటికాడ ముచ్చట్లు ఆడుకుంటుంది, ఇంటికాడ ఆడుకుంటున్నారు అనుందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సంఘక్రమం. ఒక బాధ వచ్చిందా, ఒక కష్టం వచ్చిందా, ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి ఏకీభించి. ఆనాడు పిల్లలు 120 మంది ఏకీవించి ప్రార్థన చేశారు. గెచ్చమిన తోటలో ఏకీవించి ప్రార్థన చేశారు. ఈరోజు ఏకీవించి ప్రార్థన చేసే అనుభవం సంఘానికి ఉండాలి. దేవుడికి మేము దండమ్మా ప్రార్థన చేద్దామంటే ముచ్చకాయ 12 మంది 10 మంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఎవరికి మనసు లేదు. ఒకవేళ ప్రార్థన చేద్దాం రండి అమ్మ అంటే ఒకవేళ ప్రార్థన చేస్తారంటే మిగతా వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తే ఏకీవింతారంటే ఏమీ లేదు. ఎందుకు? ఎవరి కోసం కోళ్ళు మూత్రం, ఎవరి కోసం మోకరంటున్నావు? ఆ ప్రార్థనలో ఆమెనంటున్నావా, ఏకీవిస్తున్నావా, అవును తండ్రి అంటున్నావా, నీకు స్తోత్రం నాయన ఒక్క మాట రాదే, ఒక్క మాట కూడా రాదే. ప్రార్థనలో ఏం చేయాలి? సంఘము ఏకీవించాలి. ఇది సంఘక్రమం. దేవుని మందిరంలో జనులు ఎలాగుండాలో ఉండాలొద్దా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు బోధిస్తున్నాడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పులు కూడా సార్ దేవుని మహిమ. ఒక అవసరత ఉంది. ఇంకో గొప్ప విషయం, బాధ వస్తే చెప్పేస్తారండి అందరికీ, అది రావాలి ఇది రావాలని. ఆ బాధ తీరితే మళ్ళీ సంఘానికి చెప్పరండి. మొన్న ఎవరో అంటున్నారు, ఆవిడ గర్భకోళం కోసం ఇంకా తెరవమని ప్రార్థన చేస్తామంటే మాకు తెలదండి, తెలిసిన సంగతి అంటారు. తెరవమని ప్రార్థన చేయమని చెప్పారట. తెలిసిన తర్వాత ఏం చేయాలి? పేతురు సరసాల్లో ఉన్నాడు, సంఘం అతని కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఏం చేశాడు చెప్పండి? పేతురుని విడిపించి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు ఆ స్థలాన్ని తీసుకెళ్ళాడు. ప్రార్థించామని చెప్పి నీవు కార్యం జరిగిన తర్వాత కూడా చెప్పాలి. సంఘ క్రమం అది. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పులు కొడిసారి దేవుని మహిమపడదాం. సంఘంలో కార్యాలు దాయకండి, జాగ్రత్త. దేవుడి దగ్గర దాస్తున్నావు, దేవుడి తెలదనుకున్నావు కనుక నువ్వు దేవుడి దగ్గర చెడ్డవుతావు, సంఘం దగ్గర చెడ్డవుతావు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. నీకు తెలపోవచ్చు, పాస్టర్ గారికి తెలపోవచ్చు, సంఘానికి తెలుసు, కానీ దేవుడికి ఎలాగన్నా దాన్ని బయలుపరుస్తాడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పులు కొడిసారి దేవుని మహిమపడదాం. సంఘ క్రమాన్ని పాటించాలి. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పులు కొడిసారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రార్థనలో ఏకీవించాలి, కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఇంకా 6వ విషయం, సమయం చాలా అయిపోతుంది, 12 విషయాలు చెప్పాలి. 6వ విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి 100వ కీర్తన 4వ చరణం చెప్పండి, చదవండి. 100వ కీర్తన 4వ చరణం. కృతజ్ఞతార్పణలు అర్పించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి. చాలండి, చాలు చాలు చాలు. పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నాడంటే దేవుడి మందిరంలో కృతజ్ఞతార్పణ చెల్లించాలి. దేవుడి సన్నిధిలో వట్టి చేతులతో ఎవరూ కనబడకూడదు. కొన్ని స్థలాల్లో చూస్తాను, పేర్లు చెప్పను, పాపం వస్తారు, వాక్యం విని వెళ్ళిపోతారు. పొల్లో డబ్బులు లేవని ఒక వారం అంటే ఏదనుకోవచ్చు, కొన్ని వారాల నుంచి ఆ పరిస్థితి చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నా అంటే పాటర్ గారు అదేమ్మా వద్దని చెప్తే వేరేగా ఉంటుంది. నేను ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా వాక్యం చెప్పను. ఈరోజు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ దగ్గర కూడా ఆ మాట చెప్పలేదు, వాక్యమే చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఒట్టి చేతులతో కనపడవచ్చు అండి దేవుడి మందిరంలో. ఒకవేళ లేకపోతే ఒక సిద్ధపాటు ఉండాలి. వారం రోజులు ఊరు వెళ్తున్నామంటే అవి ఏమీ లేవని అప్పటికప్పుడు వస్తాయని వచ్చేస్తామండి, ఏముంటుంది? సిద్ధపాటు ఉంటుంది. ఒక కొట్టుకు వెళ్తున్నామంటే సిద్ధపాటు ఉంటుంది. వారం రోజులు దేవుడి మందిరానికి వస్తున్నామంటే సిద్ధపాటు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును. నీ దగ్గర సిద్ధపాటు పడినా లేవు, ఎవరు చూస్తున్నారో? దేవుడు చూస్తున్నాడు. రా, నా పరిస్థితి ఇదే అని ఆశీర్వదించని ప్రార్థించు, నీకు ఇచ్చేటట్లుగా దీవించమని ప్రార్థించు, బహుగా దీవిస్తాడు. ఇచ్చిన తర్వాత కొరుకుతనం చేయకూడదండి, కొంటుతనం చేయకూడదు. 10 రూపాయలు లేక దేవుడి మందిరంలో ప్రభువా ఎలాగా తిరిగేడట ఇల్లంతానే.
మొత్తానికి ఎక్కడో 10 రూపాయలు కనపడ్డాయట. 100 రూపాయలు కనపడ్డాయటండి. 100 రూపాయలు కనపడితే నిజంగా ఇంటిళ్ళ పాటికి నలుగురు వెళ్ళి కానుకలు దేవుడి సన్నిధిలో ఇస్తారటండి. ఇంటికాడ తినడానికి కూడా లేవటండి. ప్రభా నా పరిస్థితి ఇదని ప్రార్థన చేస్తే ఒక ఆయన 4 బస్తాలు బియ్యం వేసాడటండి. ప్రభా నాకు ఆదాయం లేదంటే ఆగిపోయిన మిల్లుని తిప్పాడటండి. పిల్లలు నాకు ఆదాయం లేదంటే దేవుడు ప్రియమైన ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. అన్నీ ఇచ్చాడు. ఇంతలా బంగారం వేసుకున్న తర్వాత, జేబులో 500 కోట్లు కట్టిన తర్వాత దేవుడి దగ్గర తీర్మానం, నాకు వెహికల్ ఇస్తే సువార్తకి నేను కమ్మ తప్పకుండా వెహికల్ పెడతాను అని చెప్పాడు. ఆ నియమాలు పోయాయి. నాకు ఇచ్చిన దాన్ని దేవుడికి ఇస్తాను ఆ నియమాలు పోయాయి. ఇప్పుడు దేవుడు మందిరమే గుర్తులేదు. అవసరమైతే పనిస్తే మందిరాన్ని ఎగ్గొట్టేసి ఎక్కడ ఉండేవారు? పందిరిలో ఉండేవారు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారి దగ్గర చేసిన నియమాలు కాదు. ఎవరు చూసిన నియమాలు? సాతానుడు దొంగిలించాలని చూస్తాడు. కానీ మనం ఎక్కడ ఉండేలా చూడాలి? దేవుని మందిరంలో ఉండేలా చూశారు. మళ్ళీ పిల్లరా అతని పరిస్థితి అంతా మారిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. తన తప్పు ఒప్పుకున్నాడు. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళీ ఎన్నిసార్లు అలాగా? చేతులు ఎత్తుకుసారి దేనికి స్తోత్రం, చపలు కూడిస్తారు దేవుడు. నిజంగా నీ పరిస్థితిని మారుస్తాడు ఎన్నిసార్లు అయినా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి సన్నిధిలో ఏం చేయాలో తెలుసు, యథార్థంగా ఒప్పుకోవాలి. లేదంటే లేదని చెప్పు. నాకు ఈయన ఆయన నీకు ఇచ్చేటట్లుగానే ఆశీర్వదించు. నీకు ఇచ్చేటట్లుగా కాదు, నువ్వు సమృద్ధిగా తినేటట్లుగా దేవుడు దీవిస్తాడు. చేతులెత్తి ఒకసారి దేనికో స్తోత్రం, చప్పలు కొడిసారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేకపోతే ఎత్తాడెవడా? ఎత్తాడెవడా ప్రణిపాల్ గారు? ఇస్తాడు. నిజంగా నేను అది అడుగుతాను. మొన్న ఒక హాస్పిటల్ తీసుకెళ్ళమంటే వెళ్ళాను. పాటగారికి ఏంటని అనుకుంటారు, కానీ లేవని చెప్తే కూడా పాటగారికి లేవంటున్నారేంటి అనుకుంటారని నేనేం మాట్లాడను. ప్రియమందిని పిల్లలు మొన్న వెళ్తే 100 రూపాయలు మా పాటం గారు ఇచ్చారు. దేవుడి డబ్బులు 1500 రూపాయలు పట్టుకెళ్ళాం. ప్రియమందిని పిల్లరా వాళ్ళకు డబ్బులు ఇస్తే పాపం దగ్గర బంధువు కాదా అని, ప్రియమందిని పిల్లరా ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను ఏంటి పరిస్థితి అని, పిల్లలు డబ్బు లేని పరిస్థితి వచ్చేటి నాయన అని ప్రార్థన చేసుకున్నాను. మామగారు అమ్మాయి బాధ కలుగుతుంది. మొత్తానికి నాకున్న డబ్బులు ఇచ్చిన 100 రూపాయలతో నేను వెళ్తున్నాను. ప్రభా ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టాను, ఇంకా అలాగే ఇంటికి వెళ్ళబోతున్న పరిస్థితి ఏంటనుకున్నాను. ఈలాసరాన్ని ఉండగానే కార్యం చేసేసాడు నా దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈలాసరాన్ని దాడుతున్నాను, రావణపేటకు వచ్చాను. దేవుడు కార్యం జరిగించాడు. చేతులు ఎత్తి ఒకసారి దీనికి స్తోత్రం. అల్లెళ్ళు ఒక్కోసారి 10 రూపాయలు కూడా ఉండదు. ఎవరు కార్యం జరిగిస్తాడా? నా ప్రభు కార్యం జరిగిస్తాడా? నా కళ్ళెప్పుడు ఇచ్చే చేతుల వైపు చూడకూడదు కొండను గాక. ఎవరి వైపు చూడాలో తెలుసా? దేవుడి వైపు చూడను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చేవాళ్ళన్నా ఆగిపోవచ్చు, కానీ ఎవరు ఆగరో? దేవుడు ఎవరిని చూశాడు చెప్పండి? ప్రణిపాల్ గారు, ఏలియా ఎవరిని చూశాడు? కాకులను చూశాడా? దేవుడిని చూశాడా? కాకులను చూస్తే ఏమవుద్ది? కాకులు అందుకే దేవుడిని చూస్తే ఏ టైంలో ఎక్కడ తేవాలో, ఎలా చేయాలో ఎవరో తెలుసు? దేవుడికి తెలుసు. చప్పలు కూడా సార్ దేవుడి మహిమపడదాం. ఎవరన్నా ఎప్పుడన్నా ఏమన్నా అడిగానమ్మా? ఎంతోమంది పాపం, కొంతమంది తన కష్టాజీతంలో నుంచి, కష్టాలు ఎందుకండి ఏంటండి దాన్ని ఏమంటారో, పిల్లలు అమ్మఒడి పడితే దాంట్లో కూడా ఇచ్చారు. ఎంతోమంది ఇవ్వలేదు. ఏమ్మా మీరు ఎందుకు ఇవ్వలేదని ఎప్పుడైనా అడిగానమ్మా? ఎవరిని అడగను. చేతులెత్తి ఒకసారి దీన్ని ఇచ్చినోడిని బట్టి దేవుని మహిమపరుస్తాం. ఎవరినోడిని బట్టి కూడా వారిని ఇచ్చేలాగా దీవించమని ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా? దేవుడు సమృద్ధిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు తెలియదు, ఒకరోజు నువ్వే చెప్తావు సాక్ష్యం. ఒకరోజు నువ్వే చెప్తావు. ఎప్పుడు చెప్తావు తెలుసా? నీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత, ఇవ్వడం వల్ల ఎంత దీవెన ఉందా పాస్టర్ గారు అని చెప్తారు. దేవుడికి మేము కానుకలు అర్పించాలి. అర్పిస్తే సమృద్ధి, అర్పిస్తే ప్రియమైన బిడ్డల పట్టజాలంత విస్తారమైన దీవులు కుమ్మరిస్తాయి. అర్పిస్తే ప్రియమైన నీ పంట కాపుదల ఉంటుంది, శాపం కొట్టివేయబడుతుంది. దీవెన ఇవ్వకపోతే శాపం, ఇవ్వకపోతే దీవెన ఉండదు, ఇవ్వకపోతే నీ పంటకు కాపుదల ఉండదు. ఎలా వ్యర్థమైపోతుంటారో తెలీదు. చేతులతో దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కాపుదల ఉంటుందండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇట్లా ఇచ్చే బిడ్డలు ఎప్పుడో ఒకప్పుడు రోజు సాక్ష్యం చెప్తారు చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఎవడో నీకు దేవుడు నేర్పిస్తే ఇంక అందులోంచి నువ్వు బయటికి రాలేవు. ఇంకంతైనా